పర్యావరణ హిత గణేష్ విగ్రహాలంటే అందరూ తయారు చేసేది మట్టితో లేదంటే కాగితపు గుజ్జుతో. కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా వేరుశెనగ పొట్టు వ్యవసాయ ఆధారిత ముడిసరుకుతో వినాయక ప్రతిమల్ని తయారు చేస్తోంది గద్వాలలోని అంకుర సంస్థ శ్రీజ గ్రీన్ గెలాక్సీ. గట్టు మండలం చింతలకుంటకు చెందిన యువతి శ్రీజ ఈ అంకుర సంస్థను నడుపుతోంది. సాధారణంగా ఆ పరిశ్రమలో బయోడీగ్రేడబుల్ పాట్స్, టీ కప్పులు తయారవుతూ ఉంటాయి. వాటిని తయారు చేసే అదే ముడి సరుకుతో ప్రస్తుతం వినాయక ప్రతిమల్ని కూడా తయారు చేస్తున్నారు. మట్టి విగ్రహాల్ని నిమజ్జనం చేస్తే నీటిలో కరిగిపోతాయి. పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. వేరుశెనగ పొట్టుతో తయారైన ఈ విగ్రహాల్ని నిమజ్జనం చేస్తే నీటిలో కరిగిపోవడమే కాదు, జలచరాలకు ఆహారంగా కూడా ఉపయోగపడతాయి. పొట్టుతో తయారు చేస్తున్నాము. ఇది ఎంతో ఒక గ్రైండర్లో మిక్స్ చేసి మిషన్ల ద్వారా తయారు చేస్తున్నాము. ఫస్ట్ ఈ ఐడియా వచ్చింది శ్రీజ అనే అమ్మాయికి వచ్చింది. బీటెక్ చేస్తుంది. గ్లాసులు తర్వాత బయోపార్ట్స్ వినాయక చవితి ఇవి చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. భూమిలో కలగడం వల్ల జీవరాశులకు తర్వాత అన్ని జీవరాశులకు ఆహారంగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఎటువంటి హాని జరగదు. అందుకోసం దీన్ని నడపడం జరుగుతుంది. మా ప్రాంతంలో ఎక్కువ బుడల పొట్టు దొరుకుతుంది కాబట్టి ఆ బుడల పొట్టు ఆ వేస్టేజ్ని తీసి మేము పలమరైజ్ చేసి మిక్స్ చేసి ఆ బుడల పొట్టుతోడిగా ఈ వినాయకుడిని మరియు టీ కప్స్ని అలాగే బయోపార్ట్స్ని కూడా తయారు చేస్తాము. వినాయక చవితి సందర్భంగా మొత్తం పిఓపి తోడిగా తయారు చేసిన వినాయకులను తయారు చేస్తారు కాబట్టి అది ప్లాస్టిక్ అండ్ కెమికల్స్తో తయారు చేస్తారు. దానివల్ల భూమిలో చాలా నష్టం జరుగుతుంది. మరియు నీటిలో వేయడం వల్ల నీటిలో ఉన్న జీవరాశులు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి అట్లా జరగద్దు అనే శ్రీజ ఆలోచన, సారు ఆలోచనతో ఈ బుడ్డల పొట్టుతోడిగా ఈ వినాయకుని తయారు చేసి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా ఆ నీళ్ళలో నిమజ్జనం చేసిన జీవరాశులకు ఇది ఆహారంగా అవుతుంది. కాబట్టి దీనివల్ల ఎలాంటి నష్టం జరగదు. వేరుశెనగ పొట్టుతో తయారు చేసిన ముడి సరుకును యంత్రంలో వేస్తే ప్రతి 10 నిమిషాలకు 2 విగ్రహాలు తయారవుతాయి. అలా రోజుకు 80 నుంచి 100 విగ్రహాలు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది వినాయక చవితికి 2000 విగ్రహాల్ని తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో ప్రతిమ ధర 200 రూపాయలుగా నిర్ణయించారు. అర అడుగు ఎత్తుండడం ఈ విగ్రహాల్ని ఇంట్లో, మండపాల్లో వినియోగించుకోవచ్చు. పర్యావరణం దెబ్బతినకుండా, నీటి కాలుష్యం లేకుండా పండుగ జరుపుకోవాలనుకునే పర్యావరణ ప్రేమికుల కోసం వీటిని తయారు చేస్తున్నారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడంలో తన వంతు పాత్రగా ఈ విగ్రహాలకు రూపకల్పన చేసినట్లు శ్రీజ చెబుతోంది. భారతదేశంలో సుమారుగా 20 కోట్ల వినాయక ప్రతిమలను, ఈ 20,000 కోట్ల ప్రతిమలలో కేవలం 1 కోటి ప్రతిమలు మాత్రమే పర్యావరణానికి హితమైనవి. మిగతావన్నీ పర్యావరణానికి ఎంతో హానికరమైనవి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన వినాయకుణ్ణి అమ్ముతా ఉంటారు. వాటిని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు అందులో ఉండే కెమికల్స్ నీటిలోకి వెళ్లి అందులో నివసించే చేపలకు, ఇతర జీవరాశులకు హానికరంగా మారుతాయి. నేను ఈ సమస్యను గుర్తించి దీనికి ప్రత్యామ్నాయంగా వేరుశనగ పట్టుతో ఈ గణేష్ విగ్రహాలను తయారు చేయడం జరిగింది. వాటర్లో నిమజ్జనం చేసిన తరువాత ఇవి 1 లేదా 2 రోజుల్లో మెత్తగా మారిపోయి చేపలకు, ఇతర జీవరాశులకు మంచి ఆహారంగా మారుతాయి. ప్రస్తుతం నేను శ్రీజ గ్రీన్ గెలాక్సీ అనే అంకుర సంస్థను ప్రారంభించి అందులో రోజుకి 50 నుండి 100 విగ్రహాలను తయారు చేస్తున్నాను. నా ఈ చిన్ని ప్రయత్నం ద్వారా, ఈ వినాయక ప్రతిమలను వాడడం ద్వారా పర్యావరణానికి ఎంతో కొంత మేలు చేయగలుగుతున్నానని ఆశిస్తున్నాను. ఆగస్టు 10న హైదరాబాద్ లో జరిగిన ఆగస్టు ఫెస్ట్ 2025లో ఈ పర్యావరణ హిత గణేష్ విగ్రహాల్ని ప్రదర్శించగా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శ్రీజ ప్రయత్నాల్ని ప్రశంసించారు. 200 రూపాయలు ఇచ్చి స్వయంగా విగ్రహాల్ని కొనుగోలు చేశారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే మరిన్ని ఉత్పత్తులు తయారు చేస్తారని చెబుతోంది శ్రీజ.